కవిత కుసుమ ఫ్రమ్ రికార్డ్ మిల్లెట్. ఈ రోజు మనము ఖర్జూర తోటి ఒక రకమైన స్వీట్ చేసుకుందాం. చాక్లెట్ లాగుంటది, పిల్లలకి చాలా ఇష్టమైంది. దానికి కావాల్సిన పదార్థాలు చూద్దాము. గింజ తీసిన ఖర్జూర, కండెన్స్డ్ మిల్క్, ఎండు కొబ్బరి పొడి. ఇది వచ్చేసి డార్క్ కాంపౌండ్ చాక్లెట్ది. ఇది మనము పొడి చేసి పెట్టుకుందాము. ఓకే, ఇప్పుడు ఈ ఎండు కొబ్బరిని మనం కొంచెం తీసుకుందాము. దీంట్లోకి ఈ కండెన్స్డ్ మిల్క్ తీసేసుకొని దీని స్టఫ్ రెడీ చేసుకుందాం. ఖర్జూరలో వేయడానికి స్టఫ్ రెడీ చేసుకున్నాం కదా. ఈ ఖర్జూరలో మనము పెట్టేసుకుందాము కొంచెం కొంచెంగా. మీరు ఈ ఖర్జూరనే కాకుండా బయట దొరికే ఏ ఖర్జూరనైనా తీసుకోవచ్చు. కొంచెం సాఫ్ట్గా ఉండే ఖర్జూరాన్ని తీసుకోవచ్చు. లయన్ డేట్స్ అంటారు కదా, అలా కూడా తీసుకోవచ్చు. నాకు ఇక్కడ ఇంట్లో ఫెసిలిటీ ఉంది కాబట్టి ఇవి తీసుకున్నాను. ఇలా మనం స్టఫ్ చేసుకోవాలి. మనం ఇది చాక్లెట్ని డబుల్ బాయిలింగ్ పద్ధతిలో మనం క్రీమీ స్ట్రక్చర్ వచ్చేటట్టు చేసుకోవాలి. ఇప్పుడు మనము ఈ చాక్లెట్లో ఈ ఖర్జూర స్టఫింగ్ ఉంది కదా, ఈ స్టఫింగ్ని మనము డిప్ చేసేసి, చూడండి ఇలా డిప్ చేసేసి దీన్ని మనము ఎండు కొబ్బరిలో, చూడండి ఎండు కొబ్బరిలో ఇలా జస్ట్ ఇలా పెట్టేసి ఇప్పుడు ఇలా మనం తయారు చేసాం కదా, దీన్ని ఒక 10 minutes మనం ఫ్రిడ్జ్లో పెట్టేద్దాం. తర్వాత మనం టేస్ట్ చేద్దాం. ఓకే, హలో, ఇది ఇప్పుడు రెడీ అయిపోయిందండి. మనం ఫ్రిడ్జ్లో పెట్టాము 20 minutes. ఒకసారి ఇది ఎప్పుడు కానీ ఎక్కడ దొరుకుతాయంటే ఎక్కువగా దుబాయ్ ఎయిర్పోర్ట్లలో ఎక్కువ ఉంటాయి, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లలో ఇవి దొరుకుతాయి. ఇప్పుడు మనం టేస్ట్ చూద్దాం దీన్ని. చూడండి స్టఫింగ్ కూడా కొబ్బరి, క్రీమీగా వస్తుంది. ఒకసారి మీరు ఇంట్లో ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంది. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. స్నాక్ ఐటమ్గా పెట్టచ్చు. బయట స్వీట్స్కి బదులు మీరు ఖర్జూర, ఐరన్ కూడా కంటెంట్ ఎక్కువ ఉంటుంది, ఎండు కొబ్బరి ఉంటుంది, చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి.